హైదరాబాద్ నుంచి వరంగల్కు అక్రమంగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముఠాను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన బయ్యపు హనుమంతరెడ్డి శ్రీ సాయి హనుమంతు ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తూ పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుండి దాదాపు 6,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఎక్స్ప్లోజివ్ వాహనం డ్రైవర్స్ నరసింహులతో పాటు నిందితుడు దేవేందర్ రెడ్డి, దత్తూరావు, లింగాల పరశురాములను అరెస్ట్ చేశామని, బయ్యపు హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ పేలుడు పదార్థాల రవాణాపై పలు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు డీసీపీ వెల్లడించారు. మన గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఎలక్షన్కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్టర్బెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురా రావాల్సింది దాని డెస్టినేషన్ని సోర్స్ని మార్చి ఇంకో ప్లేస్